అందరికీ నమస్కారం. కలుపు తీయట ప్రక్రియ ప్రారంభం. మరీ ముఖ్యంగా 3 రకాల కలుపులు తీయడం జరుగుతూ ఉంది. గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి. ఈ 3 వర్షం పడుతున్నప్పుడు కూడా ఈ రోజున పటేల్ నగర్ గ్రామ పుట్టిన గడ్డ సొంత ఊరు పటేల్ నగర్ గ్రామ ప్రజలతో మనం కలుపు తీయడం ప్రక్రియ జరుగుతుంది. ఎండొచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా, ఏమొచ్చినా పొలం పనులు ఆపే ప్రసక్తే లేదు. కలుపు తీయాలంటే కలుపు తీసేయాలి. మట్టి ధనం స్ప్రేయింగ్ అంటే మట్టి ధనం స్ప్రేయింగ్ చేసేయాలి. దుక్కులు దున్నాడు, దుక్కులు దున్నేడు అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే అంటే అది ఇప్పుడు ఇటువంటి ఇంతలో వర్షంలో కూడా ఇంట్లో మునుకోకుండా వచ్చి దాన్ని చేయడం అంటే వర్షంలో ఎండకి, వానకి, గాలికి, చలికి తడిసి, అందుకే రైతు యొక్క కష్టం మనం మరువలేంది. అంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తెలుసుకోవాల్సిన ఒక రైతులు మాత్రమే. అంటే 3 పూట్ల ఏ పర్సన్ కోటి విద్యలు కూటి కొరకే అని అన్నారు మన పెద్దలు. ఎందుకన్నారంటే ఈ విధంగా వ్యవసాయమే మన జీవన విధానం వచ్చి వ్యవసాయమే. వర్షం, వాన, గాలి, ఎండ పక్కన పెట్టేసి వరి పండించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే కలుపు తీయ ప్రక్రియ. కిషోర్ తెలుసు కదా, తెలుసు ఆల్రెడీ కాలు ఫ్రాక్చర్ అయినా కూడా MTV 1426 నారా చేశారు. వాళ్ళ నాన్నగారిన పటేల్ నగర్ మేస్త్రి కిషోర్ వాళ్ళ నాన్నగారు సారథ్యంలో ఇంత వర్షంలో కూడా కలుపులు తీయట ప్రక్రియకు వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇన్ ద మెమరీ ఆఫ్ మై మదర్ శ్రీమతి వేడగిరి మీనాక్షి గారు, మేము పండించే ప్రతి వరి గింజ మా కన్నత జన్మనిచ్చి నా కన్న తల్లి వేడగిరి మీనాక్షి గారికి అంకితం అని చెప్పడం జరిగింది. ఆ మాటకే కట్టుబడి ఉంటాం. ఈ విధంగా వర్షం అయినప్పుడు కూడా కలుపు తీయట ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వర్షంలో కూడా కలుపు తీయట ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి వర్షంలో కూడా మనం కలుపు తీయడం అంటే మెయిన్ ఇంపార్టెంట్ చేయాల్సిన ప్రక్రియ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మృగశిర కార్తె పెట్టింది. వర్షాలు, తొలకరి వర్షాలతో పుడమి తల్లి పులకించినటువంటిది. ఈ దెబ్బతోటే వేసినట్టే బతకతుంది. ఇప్పటి వరకు అంతగా ఏం లేదు. ఈ ఎండలు భయంకరమైన ఎండ 44, 45, 46 డిగ్రీల ఎండల్లో భలే ఇబ్బంది పడినటువంటి పైరు ఈ వర్షం, ఈ మృగశిర కార్తె రావడం, ఈ వర్షాలతో కలకలలాడుతుంది. మీరు చూస్తారు ఇంకా రాబోయే రోజుల్లో కలుపు తీయట ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి కలుపు తీసేసిన తర్వాత ఆ తొక్కుడు పడడం వల్ల పొలం బాగా నీట్గా రావడం జరుగుతుంది. ఇకంతా ప్రీ ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్ స్టేజ్ ఇవన్నీ దాటి కూడా రావడానికి ఇంకొక 99 రోజులు. నిన్ననే 40 రోజు పూర్తయింది. 99 రోజులు దాని తర్వాత శుభం కార్డు. ఎండకి, వానకి నేను ఇత్తనం చల్లిన రోజు అనుకున్నా. ఎండ, వాన, గాలి, చలి పక్కన పెట్టి హార్డ్ వర్కే కష్టాన్నే ఇష్టంగా భావించేస్తున్నాం. కాబట్టి ఎండ, వాన, గాలి, చలి ఏమి చేయవు. ఓకే, థ్యాంక్ యూ. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించినటువంటి వరి వంగడం అది. ఓకే, ఈ వర్షాలే మాకు ఆనందాన్ని కలిగిస్తామండి. రేపు జొన్నవాడ కామాక్షమ్మ తల్లి రైస్ బ్యాగ్ సమర్పించేసి సోమవారం నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం. సోమవారం నుంచి బడులు, పిల్లలు కూడా బడులు జరుగుతూ ఉంటాయి. సోమవారం నుంచి న్యూ రైస్ కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులు అందరికీ పంపిస్తుంది జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేం. 44, 46 డిగ్రీలో చాలా కర్రలో చనిపోవడం జరిగింది. అది అప్పటికి సలప నాటు టేపిచ్చాం. మళ్ళీ కలుపు తీసేటప్పుడు కూడా అక్కడక్కడ నారు పెరికి, అంటే ప్రధాన పొలంలో పెరికి మళ్ళీ వాటిని ఎక్కడెక్కడ చచ్చిపోయినాయో అక్కడెక్కడ నాటించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ మీరు చూసేది అదే, కలుపు తీయట ప్రక్రియ గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న ఆశా తిహార్ అండ్ టీమ్ అందరికీ నమస్కారం. 120 రోజుల మా కష్టానికి ప్రతిఫలం పొందే సమయం వచ్చింది. ఒక్కొక్కరు ప్రాణం పణంగా పెట్టి వరి సాగు చేశారు. ఇది నేను చెప్పడం కాదు, టీం మెంబర్స్ యొక్క గొప్పతనం. అది కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ప్రైడ్, ప్రతి ఒక్కరు కూడా ఒక హర్షత్ విహార్లే. హర్షత్ విహార్ ఒకటి కాదు, ప్రతి టీం మెంబర్ కూడా ఒక హర్షత్ విహారే. 120 రోజుల మా కష్టానికి ప్రతిఫలం పొందే సమయం వచ్చింది. రేపే శుక్రవారం మహిమగల తల్లి జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు. శ్రీరామనవమి అప్పుడు అందరూ పండగలు చేసుకుంటా ఉన్నారు. పండగ సంబరాల్లో రైస్ వినియోగదారులు
రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. చుట్టుపక్కల దాదాపు 2 కిలోమీటర్ల ఫుల్ వర్షాలు అయినప్పటికి కూడా ఒక్క గింజ కూడా మన ధాన్యం మీద తడవనీయకుండా చేసింది మహాతల్లి. ఒక్క గింజ కూడా తడవల. ఆ 3 రోజులు ఎండబెట్టాం. 3 రోజులు పగలు రాత్రి మాకు అసలు నిద్ర లేదు. అసలు నిద్ర ఎన్నో, ఆ 3 రాత్రులు కూడా నిద్రపోవాలి మేము. ఎక్కడ వర్షం పడుతుందా, ఎక్కడ ధాన్యం తడిసిపోతుందా, 120 రోజుల మా కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందని 3 రోజులు కూడా నిద్ర లేదు మాకు. ఆ విధంగా దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదంతో ప్రతి గింజ స్టోర్ చేసాం. ప్రతి గింజ ఒక అమూల్యమైంది. ప్రతి గింజ కూడా ఒక అమూల్యమైంది. CVR పద్ధతిలో వరి సాగు. ఇప్పుడు మామూలుగా ఏమన్నా పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఇంకేమన్నా వరి చేసిన ఏమన్నా అయితే అప్పుడే, ఇప్పుడు పండు ఉంది, పండిపోయింది, కోసుకొని తినేసి. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, బెండకాయలు, టమాటాకాయలు, వంకాయలు పండిపోయినాయి, కోసుకొని తినేసి వచ్చు. రైస్ అలా కాదు. రైస్ ఏంటంటే వరి సాగు చేయడానికి ఒక 4 నెలలు, ఒక 4 నెలల 10 రోజులు, 4 నెలల 20 రోజులు పడితే, మళ్ళీ స్టోరేజ్ చేయడానికి ఇంకొక 4 నెలలు, 5 నెలలు కానీ పడితే, దాదాపు 9 నెలల పాటు ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని ఏ విధంగా అయితే కంటాదో ఆ విధంగా 9 నెలల పాటు కష్టపడి చేసి ప్రతి ఒక్కరూ శ్రమ ధారబోసి చేసినట్టు చేస్తే ఈ రోజున మనం ఆ ఫలితాన్ని అందుకోగలుగుతున్నాం. హర్షత్ విహార్ 2021లో ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. నేను ఏనాడు కూడా కళ్ళలో కూడా ఊహించలా ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తానని, 10 మందికి మంచి ఆహారం అందిస్తానని, ఈ విధంగా ప్రకృతి రత్న అవార్డు నాకు వరిస్తుందని, ఉత్తమ రైతు అవార్డు నాకు రావడం జరుగుతుంది, ఒక పుస్తకాన్ని రచిస్తానని, ఒక రైస్ మిల్లర్ అవుతానని నేను ఏనాడు కూడా అనుకోలే. ఏదో చేసే 2021లో వచ్చాము, అప్పుడు ఏదో వచ్చాం. కానీ దైవ అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఈ స్థాయికి తీసుకొని రావడం జరిగింది. 5 రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, 5 రాష్ట్రాల ప్రజలు రైస్ కోసం ఎదురు చూస్తే 5 సంవత్సరాలు, 5వ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది. 21లో ప్రారంభిస్తే 22, 23, 24, 25, 26 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఏనాడు కూడా ఆటంకాలు కలిగిందైతే ఇది లేదు. నారా తీసేటప్పుడు కూలింగ్గా రావడం, వరి కోతలు కోసేటప్పుడు చుట్టుపక్కల వానలైన ఎండ రావడం, ఇదంతా ఒక మహా అద్భుతం. ఇదంతా ఇప్పుడు ఎండబెట్టేటప్పుడు వాన పడితే మనం ఏం చేయలేక అయిపోయినట్టే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. అలా కాకుండా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, వరి సాగు అనేది కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. మా ద్వారా మీకు రైస్ అందించే అది ఒక సంకల్పం. భగవంతుడు ఆశీర్వాదాలు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. శుక్రవారం రేపు జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించేసి, సోమవారం నుంచి ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే 2021 నుంచి 5 సంవత్సరాల నుంచి హర్షత్ విహారం టీంని మెయిన్ పిల్లర్స్గా అయ్యారో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు, ఎందుకంటే ఆ హైదరాబాద్లోనే ఆ తెలంగాణ సోన్ RNR 150482 పురుడు పోసుకున్నది రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో. హైదరాబాద్ ప్రజలకి గోదావరి పేరులోనే ఉంది వరి. మర్యాదలు గోదావరిలో పుడితే గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టే అనేది అక్కడ ప్రజల నానుడది. ఆ విధంగా ఈ 2 వాళ్ళకి ఎక్కువ మనం పంపించడం జరిగింది. అంటే టాప్ 1, టాప్ 2 తర్వాత అందరూ చాలామంది కూడా తీసుకున్నారు. కానీ మెయిన్ వాళ్ళు కూడా అంటే వాళ్ళొక కొంచెం కోట్లు హర్షత్ విహారం టీంకి. ఈ రోజున ఇంతమందికి హర్షత్ విహారం టీం మెంబర్స్ ఒక్కరు అంత ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే అది కారణం రైస్ వినియోగదారులని నేను తెలియజేస్తూ ఉంటాను. ఇంతమందికి జీవనోపాధి కల్పించుకోవడం నేను కాదు, రైస్ వినియోగదారులే. వాళ్ళు పంపించినట్టు ఫోన్పే, గూగుల్ పే ద్వారా నేను వీళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాను. కానీ ఏదో నేనే మొత్తం చేశానంటే అది పొరపాటు. అది ఈ విధంగా 120 రోజుల పాటు నాకు సహాయ సహారాలు అందించిన కన్న తండ్రి వేటగిరి మల్లికార్జున, అదేవిధంగా నాన్న తమ్ముడు పోలబాబాయ్, అంటే చిన్నాన్న, అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు కుడి భుజం, ఎడ భుజం అయ్యారు. అదేవిధంగా కొమరగిరి దుర్గారావు అన్న మన్మధరావుపేట, అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనన్న, అదేవిధంగా సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవరు. అదేవిధంగా అప్పుడు మొదట్లో 103 డిగ్రీలు 102 డిగ్రీలో కూడా ట్రాక్టర్ తోలినాడు. అప్పుడాంచి నేను ఫిక్స్ అయిపోయా, దుక్కి కొద్ది పంట, దుక్కులు ఎంత బాగా దున్నుకుంటే అంత మంచిది. అదేవిధంగా హరీష్ కొత్తగా వచ్చిన టీం మెంబరు ప్రతి ఒక్క దాంట్లో కూడా. అదేవిధంగా రాళ్ళగుంట జనార్దన, ఇంకా వీళ్ళంతా టీం మెంబర్స్ సమిష్టి కృషితోనే మనం ఇదంతా సాధ్యమైంది. ఇక రేపు జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించేస్తాం. రైస్ అయిపోతుంది.
సోమవారం నుంచి న్యూ రైస్ RNR 15048 తెలంగాణ సోన. ఇంకొక విషయం, రైస్ రిలీజ్ చేసే ముందుగా CVR మెథడ్ ఫార్మ్ మనం చేసిన వరి సాగు CVR చింతల వెంకటరెడ్డి గారు, CVR మెథడ్ ఫార్మింగ్ కాబట్టి CVR మెథడ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ సోన సృష్టికర్త చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు, వాళ్ళకి కూడా ఆ ఇద్దరు సార్లు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ టీం మెంబర్స్ అందరు కూడా ఆ రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో. ఇకపోతే వేట ఆర్గానిక్ రైస్ సృష్టికర్త హర్షత్ విహార్. వేట ఆర్గానిక్ రైస్ ఒక సామ్రాజ్యాన్ని, ఒక మినీ సామ్రాజ్యాన్ని సృష్టించి ఒక మారుమూల గ్రామంలో, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉండి 5 రాష్ట్రాల ప్రజలకు పంపించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా 5 సంవత్సరాలు పూర్తయినాయి, ఇంకో 50 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. ఇంకొకటి ఏంటంటే చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు గారు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే ముసలోళ్ళు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అదేవిధంగా 34 సంవత్సరాలు యంగ్ ఏజ్. ప్రతి ఒక్కరు కూడా నా టీం మెంబర్స్ అవ్వడం విశేషం. ఓకే, రేపు జొన్నాళ్ళు కలుద్దాం. థ్యాంక్ యూ.